యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. పట్టుదల అంటే మనం ఆ యొక్క మనకి ఏదైతే కావాలనుకుంటామో, ఏదైతే మన సమస్య మరి తీరాలనుకుంటామో అది జరిగే వరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం సహనాన్ని కోల్పోకూడదు, ఓర్పును కోల్పోకూడదు. మనం నిరీక్షణతో ప్రార్థన చేస్తూ ఉండాలి. కొన్ని ప్రార్థన వల్ల బలంగా జరుగుతుంటాయి. కొన్ని ప్రార్థన తప్ప వేరే పరిష్కారాలు కూడా ఉండవు. కొన్ని సమస్యలు ఉన్నప్పుడు నలుగురు కూర్చొని మాట్లాడితే కూడా తీరే సమస్యలు కావు. అటువంటి వాటికి దేవుడు మంచి పరిష్కారం కలుగు చేస్తాడు. అనేకమైన పరిష్కారాలు దేవుడు కలుగు చేయటం నేను చూసి ఉన్నాను. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ సమస్యలను పరిష్కరిస్తాడు. మీకు ఏదైనా ఆస్తి సమస్యలు ఉన్నా, మరి కుటుంబ సమస్యలు ఉన్నా, మరి భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలను కూడా దేవుడు చక్కగా పరిష్కరిస్తాడు. మొదటగా మీరు చేయవలసింది ప్రార్థన. ప్రార్థన ఎప్పుడు చేయాలి? అందరూ లేక ముందే కనీసం 4-5 గంటల మధ్యలో లేస్తే మంచిది. ఎందుకంటే నిద్ర తక్కువ కాకుండా. మీరు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు త్వరగా నిద్రపోండి. రాత్రి 10 గంటలు లేదా 9:30 గంటలకు నిద్రపోతే కనుక కనీసం మీరు 4 గంటలకి లేచినప్పుడు మీకు నిద్ర లేమనేది ఉండదు. ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తే కనుక దేవుడు తన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు తప్పకుండా జరిగిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి విడువక నిత్యము ప్రార్థన చేయండి. మరి దేవుని యొక్క గొప్పదైన కార్యాలు మీరు చూస్తారు. మీకు విశ్వాసం పెరుగుతుంది. మరి దేవుని మరింత నిరీక్షణ కూడా మీకు పెరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఆ విధంగా ప్రార్థన చేయండి. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.